రామ్ టాక్కి తిరిగి స్వాగతం. గల్ఫ్ యుద్ధం 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ. కానీ నేను వీడియో చేసేటప్పటికి కాల్పుల విరమణ అయితే ఉందేమో తెలియదు, కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, ఏదైతే హార్మోజ్ జలసంధిని నిర్బంధాలు లేకుండా ప్రతి షిప్పు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఒప్పందంలో ఉందో దాన్ని ఇరాన్ ఆపేసిందట. కారణం ఏంటి? ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది కాబట్టి యుద్ధ విరమణ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్తో కూడా యుద్ధం చేయకూడదు. అప్పటిదాకా నేను ఈ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చెయ్యను అని చెప్పి ఇరాన్ చెప్పిందట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీడియోలు నేను యుద్ధం మీద చాలా తక్కువ చేశాను, మీరు చూసే ఉంటారు. కారణం, యుద్ధంలో నిమిషానికి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. వీడియో చేసినప్పుడు ఉన్న పరిస్థితుల మీద విశ్లేషణ చేసేటప్పటికీ పరిస్థితులు వచ్చిన మార్పు వలన అది స్టేల్ కూడా అయిపోతుంది. అందుకే ఎటు లైవ్ న్యూస్లో చూసుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం దాని మీద తక్కువ చేస్తున్నా. సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఏంటి అని అంటే, ఏం జరిగింది అసలు ఇక్కడ? ఇప్పుడు ఈ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందంలో జరిగింది ఏంటి? కాల్పుల విరమణ ఒప్పందం అంటే ఏంటండి? జనరల్గా మనం అనుకోవటం ఏంటి, సంప్రదింపులు ఇంకా మొదలుగాల, శుక్రవారం ఇస్లామాబాద్లో మొదలవుతాయట. మరి దానికి ముందు కాల్పుల విరమణ అప్పుడేంటి, యథాతథస్థితి కొనసాగాలి. అంటే వాళ్ళు కాల్చరు, వీళ్ళు కాల్చరు, యథాతథస్థితి. యుద్ధానికి ముందు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఉండాలి కదా. ఉందా ఇప్పుడు? యుద్ధానికి ముందు పర్షియన్ జలసంధిలో వెళ్ళేటువంటి నౌకలకు ఫ్రీ నావిగేషన్. ఈరోజు పూర్తిగా ఇరాన్ కంట్రోల్లో, వాళ్ళ సాయుధ దళాల ఆధిపత్యంలో. ఇంకొకటి కూడా ఏంటంటే, ప్రతి నౌక మీద రుసుం వసూలు చేయటం, దాదాగిరి ఎక్కడ వెళ్ళాయి ఇంతవరకు. ఒకటి, రుసుం వసూలు చేయటం వలన క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, దానివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఇంకా మిగతా వాటన్నిటి మీద పెరుగుతాయి. ఇది నంబర్ 1 పాయింట్. అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితి ఇంకోటి ఉంది. సముద్రయానం ఇంతవరకు ఏ దేశపు హక్కు కాదు. అది స్వేచ్ఛాయానం కిందనే ప్రపంచం ఇంతవరకు పరిగణించింది. కాలువలు వేరు, మీరు అనొచ్చు సూయేజ్ కాలువ, పనామ్ కాలువ, అవి మనుషులు తవ్విన కాలువలు అవి. కానీ సహజంగా ఉన్నటువంటి సముద్రాల మీద ఎక్కడా కూడా ఏ దేశానికి ఆధిపత్యం లేదు. మొట్టమొదటిసారి ఇరాన్ ఏం చెప్తుందంటే, మీరు పర్షియన్ జలసంధి, హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణం చేసేటట్టయితే ప్రతి నౌకకి మాకు డబ్బులు ఇవ్వాలి. $2 మిలియన్ ఇప్పటికి వస్తున్నటువంటి వార్తలను బట్టి. ఇది డబ్బులు ఎంత అనేది పక్కన పెట్టండి, అసలు జలసంధిల మీద దేశాల ఆధిపత్యం మొదలుపోయిందనుకోండి, సముద్రపు నీళ్ల మీద, ఎంత ప్రమాదకర ధోరణి. చైనా రేపొద్దున ఎందుకు హార్మోజ్ జలసంధి అయితే రేపొద్దున మలక్కా జలసంధి కూడా అదే జరుగుతుంది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా ఈ మధ్యలో నుంచి వెళ్ళేది కదా మలక్కా జలసంధి. రేపొద్దున దాని మీద కూడా కంట్రోల్ తీసుకుంటాయి దేశాలు. అసలు అంతకన్నా ప్రమాదకరం, చైనా ఇప్పటికే చెప్తా ఉంది సౌత్ చైనా సీ మాది అని, తైవాన్ నీళ్లు మావి అనేది, తైవాన్ సముద్రం దగ్గర. సో అదే కనుక ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత చైనా ఆర్గ్యుమెంట్కి బలపడుతుంది. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. మరి దీనికి ఒప్పుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవటం అనేది ఏ మేరకు అసలు అది సహేతుకం? ప్రపంచ పరిణామాలు, యుద్ధంతో సంబంధం లేనటువంటి దేశాలన్నిటి మీద భారం పడుతుందా లేదా? భారత్, చైనా, యూరప్ అన్ని దేశాల మీద ఇప్పుడు ప్రతి షిప్కి ఇంతని పడతా ఉంది. ఒకటి, వాళ్ళ ఆధిపత్యాన్ని, ఒక దేశం ఆధిపత్యం కిందకి సముద్రపు నీళ్లు రావటం. రెండోది, అసలు యుద్ధంతో సంబంధం లేని దేశాలన్నీ కూడా దీన్ని భరించాల్సిన పరిస్థితి రావటం. ఇది ఏ విధమైన కాల్పుల విరమణ ఒప్పందం నాకు తెలియదు. సరే,
ఏంటంటే ఏదేమైనా జరిగింది ఇది. ఇప్పుడు మనం ముందుగా అసలు ఈ 40 రోజుల యుద్ధం తర్వాత ఏ దేశం ఎక్కడుంది, యుద్ధంలో పాల్గొన్న దేశాలు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ ముఖ్యంగా. ఇరాన్లో ఒకటి వాస్తవం, అమెరికా చేసినటువంటి మొదటి దెబ్బతోనే రాజకీయ మత నాయకత్వాన్ని దెబ్బతీసింది. అయితే ఇలా ఖమేనీని హతమార్చింది. అట్లానే చాలామంది ఐఆర్జీసీ కానీ మిలిటరీ నాయకత్వాన్ని, రాజకీయ నాయకత్వాన్ని హతమార్చింది. అది ఇరాన్కి దెబ్బ. రెండోది, అణు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. పూర్తిగా నాశనం చేయలేదు కానీ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. ఇప్పట్లో తిరిగి కోలుకోవటానికి టైం పడుతుంది ఇరాన్కి. కానీ ఎన్రిచ్డ్ యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది ఈ రోజుకి ఇరాన్ చేతుల్లోనే ఉంది. దాన్ని మనం గమనించాలి. రెండోది, కోర్స్ మిలిటరీ, నేవీ, అట్లానే ఇండస్ట్రియల్ బేసెస్ ఇవన్నీ కూడా నాశనమైనవి. తిరిగి వీటిని పునర్నిర్మించుకోవటానికి చాలా టైం పడుతుంది ఇరాన్కి. ఇది ఇరాన్కి కోలుకోలేని దెబ్బ. అట్లానే మిసైల్ డ్రోన్లు ఈ రోజుకి ప్రయోగిస్తున్న మాట నిజమే, కానీ దాని నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో, దాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ అయినాయి. అంటే మనకు వస్తున్నటువంటి అంచనాలను బట్టి నేను చెప్తున్నా. మరి ఇవన్నీ ఇరాన్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. కాకపోతే ఇరాన్కి వచ్చినటువంటి ఎడిషనల్ అడ్వాంటేజ్ అలా ఏంటంటే హార్మోజ్ జలసంధి దాని కిందకు వచ్చింది, ఎప్పుడూ లేనిది. సరే, అమెరికా సంగతి ఏంటి? అమెరికా మనకు చెప్పిన లక్ష్యాలు నెరవేరినాయా, హిడెన్ ఏంటో మనకు తెలియదు. చెప్పిన లక్ష్యాలు ఏంటి? ఇరాన్ రిజైమ్ని మారుస్తామంది. ఇరాన్ని అసలు కెపాసిటేటెడ్ చేస్తానంది. అంటే పూర్తిగా వాళ్ళు సత్తు, అసలు శక్తి లేనటువంటి దేశంగా తయారు చేస్తానంది వాళ్ళ సైనిక శక్తిని. ఇవన్నీ ఎన్రిచ్డ్ యురేనియంను తీసుకొస్తానంది. ఇలా చెప్తే చాలా ఉన్నాయి. నెరవేరినయ్యా ఒక్కటిగాతో ఒక్కటి కూడా నెరవేరలేదు. నెరవేరకపోగా హార్మోజ్ జలసంధిని ఇరాన్కి ఇవ్వటానికి ఒప్పుకుంది ఒప్పందంలో. ఇది అమెరికా. ఇది రెండోది, మిసైల్స్, డ్రోన్స్ ఈ రోజుకి గల్ఫ్ దేశాల, అమెరికా మిత్ర దేశాలనే గల్ఫ్ దేశాల మీద వేస్తూనే ఉంది ఇరాన్. మరి ఇవి అమెరికా, మరి దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత శక్తివంతమైన మిలిటరీ అని చెప్తా ఉంది. ఇప్పటికి కూడా శక్తివంతమైందే, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ అసిమెట్రిక్ వార్లో అదొక్కటే సరిపోదని చెప్పి నిరూపించబడింది. ఇక గల్ఫ్ దేశాలు, ఇరాన్ భయం మరింత పెరిగింది. ఇరాన్ బలపడింది, గల్ఫ్ దేశాలు బలహీనపడ్డాయి. ఇజ్రాయెల్ వరకు చూసుకునేటట్టయితే మిలిటరీ పరంగా తను అనుకున్న లక్ష్యాలు చాలా వరకు నెరవేరినాయి అని చెప్పొచ్చు ఇరాన్ విషయంలో. ఎందుకంటే ఇరాన్ షార్ట్ టర్మ్లో ఏమైపోయింది, ఇరాన్ ఇప్పట్లో ఇజ్రాయెల్ని నిర్మూలించాలనే లక్ష్యం ఏదైతే ఇరాన్కు ఉందో అది ఇప్పట్లో అది అటెంప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మిలిటరీ పరంగా చాలా డ్యామేజ్ జరిగింది ఇరాన్కి. సో షార్ట్ టర్మ్లో రిలీఫ్ వచ్చింది ఇజ్రాయెల్కి. కోర్స్ లాంగ్ టర్మ్లో ఇరాన్ థ్రెట్ ఎటు ఉంటుంది. బట్ ఒక 10 సంవత్సరాలు ఇరాన్ నుంచి థ్రెట్ లేదు, మా కంట్రీ నిలబడుతుందనేటువంటి భావన ఇజ్రాయెల్కి వచ్చింది. పరిమితమైన లక్ష్యాలు నెరవేరినాయి ఇజ్రాయెల్కి. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇరాన్కి ఇప్పుడు ఎప్పుడూ లేని న్యూక్లియర్ అని అందరూ అంటున్నారు. అంతకన్నా పవర్ఫుల్ ఆయుధం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. తర్వాత పశ్చిమాసియాలో ఇవాళ అరబ్బులు వర్సెస్ ఇరాన్లు ఒకనాడు పర్షియన్లు అనేవాళ్ళు, ఇప్పుడు ఇరాన్లు అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉంది గొడవ. ఇందుట్లో ఇరాను పై చేయి సాధించింది. ప్రపంచం దృష్టిలో అమెరికా పరువు పోయింది. నేను బుల్లెట్ పాయింట్స్ చెప్తున్నాను. అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం, మిత్రదేశాలు, అమెరికాకి మిత్రదేశాలు ఏమైతే ఉన్నాయో
వాటికి అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం సడలింది. దీన్ని నమ్ముకుంటే మనం చివరిదాకా ఆ, ఒడ్డుకు తేల్తామా అనేటువంటిది ఆ భయం పట్టుకుంది మిత్ర దేశాలకి. ఇదండి ప్రస్తుత పరిస్థితి. సంప్రదింపుల తర్వాత ఏమవుతుందనేది ఇప్పుడు చెప్పలేం. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రస్తుత పరిస్థితి, వివిధ దేశాల పరిస్థితి అంచనాలు ఇవి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.